హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎద్దనపూడి సులోచనారాయణ గారి మౌన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాం. రాజేశ్వరమ్మ గారు, మీది చాలా పెద్ద మనసు అండి. మీరు స్వయంగా వచ్చి అన్నమ్మ పరిస్థితి అర్థం చేసుకుంటున్నానని చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎలాగైనా సరే మనమంతా కలిసి విజయ్ కూతుర్ని అన్నమ్మ దగ్గరికి తప్పక పంపేలా చూడాలి అన్నారు లాయర్ పరమహంస. చెప్పానుగా, నా వంతు సాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని. అందరం పిల్లలు గల వాళ్ళమే. కన్న కడుపుకోత ఏమిటో నాకు బాగా తెలుసు. పాపం అన్నమ్మ ఒక్కగానొక్క కూతుర్ని పోగొట్టుకుని దుఃఖంతో ఈ 14 సంవత్సరాలు జీవోత్సవంలా గడిపింది. మానవతా దృక్పథంతోనైనా మనం ఆవిడికి సాయం చేయాలి. కరెక్ట్గా చెప్పారు. కానీ ఆ విజయ్ మొండిపట్టు పట్టుకుని కూర్చున్నాడు. ససమేరా వినడం లేదు. మరి మీకు నేను ఒక ఉపాయం చెప్తాను. విజయ్ కాదనలేడు. చెప్పండి, ఏమిటది? నా భర్త శంకర్రావు గారు ఒక్కరే కొడుక్కి నచ్చ చెప్పగలిగిన మనిషి. ఆయన పట్టుబడితే విజయ్ కాదనలేడు. కంఠం తగ్గించి చెప్పింది. పరమహంస పేపర్ వెయిట్ తిప్పుతూ క్షణం ఆలోచించాడు. తర్వాత తలెత్తి నమ్మశక్యం కానట్టుగా చూస్తూ అన్నాడు, కానీ శంకర్రావు గారు చెప్తారా? ఆయన ఎప్పుడూ విజయ్ మాటకి అవునన్నటమే తప్ప కాదనడం నేను వినలేదుగా. చెప్తారు. మీరు ఊరికే చెప్పమంటే చెప్పరు. ఉమ పేరు ఎత్తండి. బ్రతికి ఉన్నప్పుడు ఉమ తల్లి తన పెళ్లి అంగీకరించలేదని ఎంత బాధపడిందో గుర్తు చేయండి. కూతుర్ని తీసుకెళ్లి తల్లిబడిలో ఉంచాలని ఎంతగా ఆరాటపడిందో మనందరికీ తెలుసు. అప్పుడు కోడలి బాధ చూడలేక మా వారు కూడా చాలా దిగులు పడ్డారు. ఉమ ఆత్మకి శాంతి కావాలంటే అన్నమ్మ కోరినట్టు తప్పక చేయాలి అని మీరు అనండి. నేను చెప్తాను. నా కూతుళ్ళిద్దరి చేత కూడా చెప్పిస్తాను విజయ్కి. అయినా ఆ మొండి పట్టుదల ఏమిటో నాకు అర్థం కావటం లేదు. పెద్ద ఆవిడ ఏదో తిక్కలో ఇష్టం వచ్చినట్టు చేసింది. ఆవిడ వ్యధని మనం అర్థం చేసుకోవాలి. మొండి పట్టుదల అనవద్దు. మనం ఉమని బాధ పెట్టిన ఆవిడికి ఇన్నాళ్ళు కనుక్కొని ఆవిడికి ఇప్పుడు ఆవిడ అడగగానే ఎందుకు చేయాలి అని అనుకుని ఉండవచ్చు. విజయ్ని కూడా మనం అర్థం చేసుకోవాలిగా. అవునవును. రాజేశ్వరమ్మ వెంటనే అంగీకరించింది. ఇంతలో ఫోన్ మోగింది. ఆయన తీశాడు. విశాలమ్మ గారా, మీకు 100 ఏళ్ళ ఆయుష్. ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాం. రాజేశ్వరమ్మ గారు వచ్చారు. ఆవిడ కూడా మన వైపే మాట్లాడుతున్నారు. సుమనని ఒక్కసారి అన్నమ్మ గారి దగ్గరికి పంపించడం విజయ్ బాధ్యతని అంగీకరిస్తున్నారు. ఇదిగో ఆవిడ వెళ్తున్నారు. నేను మీకు ఒక్క క్షణం ఆగి ఫోన్ చేస్తాను. ఏమిటి, ఆవిడతో మాట్లాడతారా? సరే, రాజేశ్వరమ్మ గారు, విశాలమ్మ గారు మీతో మాట్లాడాలంటున్నారు. మాట్లాడతారా అని అడిగాడు. ఈ మధ్య వీరిద్దరి మధ్య సయోధ్య తగ్గిందని ఆయనకి తెలుసు. రాజేశ్వరి ఫోన్ ఇవ్వమని తీసుకుంది. ఆవిడ ముఖంలో విజయ దరహాసం మెరిసింది. విశాలమ్మ గారు బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. అమ్మాయి పెళ్లి బాగా అయిందా? బాగా అయిందని చాలా ఘనంగా చేశారని ఊరు వాడ చెప్పేస్తుంటే నాకెందుకు తెలియదు. అవునులేండి, మమ్మల్ని పిలవటానికి వచ్చేటప్పటికి మీకు మతిమరుపు వచ్చేస్తుంది. నేనేం అనుకోలేదండి బాబు. అన్నమ్మగారు వచ్చిందని, సుమనని చూసి ఏడ్చిందని, గొడవ చేసిందని ఎవరో చెప్పారు. విజయ్కి మేము కూడా నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాం. అయ్యో, ఎంత మాట! ఒక మంచి పనికి ఒకరు ప్రత్యేకంగా బొట్టు పెట్టి చెప్పాలా? అందరం పిల్లలు గల వాళ్ళమే. పిల్లల విషయంలో ఎవరు ఎక్కడ బాధపడ్డారని తెలిసినా నా గుండె తరుక్కుపోతోంది. నా వంతు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అయ్యో, ఎంత మాట! మీరు మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు. మా గుమ్మాలు మీకోసం ఆత్మీయంగా ఎదురు చూస్తూనే ఉంటాయి. తప్పక రండి. నన్ను రమ్మన్నా నేను వస్తాను. అసలు నాకు ఉమ అమ్మగారిని చూడాలని ఉంది కూడా. తప్పకుండా. మా వారికి కూడా మీరు చెప్తే పని అవ్వచ్చు. ఉంటాను అంటూ ఫోన్ పెట్టేసింది. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. నన్ను బలపరిచే సంఖ్య పెరుగుతోంది అన్నారు పరమహంస. రాజేశ్వరి వెళ్ళడానికి లేచింది. టేబుల్ మీద పెట్టిన బ్యాగ్ తీసుకుని వెళ్ళబోతూ ఆగి ఒక్క మనవి అంది. ఆయన ప్రశ్నార్థకంగా చూశారు. నేను ఇక్కడికి వచ్చినట్టు మా వారికి చెప్పొద్దు. అలాగే అన్నట్టు తల ఊపాడు. ఇంకో విషయం, మాధవి ఎలా ఉంది? పర్వాలేదు. మాధవికి మంచి వ్యక్తిని చూసి మళ్ళీ పెళ్లి చేయాలన్నది నా ఆలోచన. దానికి మంచి రోజు వస్తుందని నమ్ముతున్నాను. మంచి ఆలోచనల్ని క్రియారూపంలో పెట్టాలని భగవంతుడు ఎప్పుడు చూస్తుంటాడు అన్నారు ఆయన.
ఆవిడ చిరునవ్వు నవ్వి, సారీ, మేం మీలాంటి భక్తులం కాదు. మీరు దేవుడు అనే శక్తిని నమ్మితే మేము మా తెలివితేటల్ని నమ్ముకుంటాం. మేము నాస్తికులం అని మీకు తెలుసు కదా. ఆయన తెలుసు అన్నట్టు తలూపాడు. ఆవిడ వెళ్ళిపోగానే ఆయన గోడకి ఉన్న పెద్ద వెంకటేశ్వర స్వామి ఫోటోకి దండం పెట్టుకున్నారు. ఇది ఫ్రెండ్స్, ఎత్తనపూడి సులోచనారాణి గారి మౌన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.